వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. సో ఈరోజు మన ముందు టాపిక్ ఆర్థోపెటిక్. అంటే చాలామంది చిన్న వయసులోనే చాలామందికి మోకాళ్ళ ప్రాబ్లమ్స్ రావడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, జాయింట్ రీప్లేస్మెంట్స్ అనేది సర్జరీకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. సో ఈరోజు మన ముందున్నారు డాక్టర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ వంశీ గారు. ప్రస్తుతం చిరంజీవి హాస్పిటల్లో ఆధునిక టెక్నాలజీతో మోకాళ్ళ సమస్యలకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు అలాగే జాయింట్ రీప్లేస్మెంట్స్ కొత్త టెక్నాలజీస్ గురించి వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ వంశీ గారు నమస్తే అండి. నమస్తే, డాక్టర్ కృష్ణ, yes ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి మనం చూస్తే 40 ఇయర్స్ కాదు, ఇప్పుడు 20 నుంచే చాలామంది మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటూ కూడా ఎంతోమంది కంప్లైంట్స్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి అంటే ఆర్థోపెటిక్ వాళ్ళ దగ్గరికి ఎక్కువగా మోకాళ్ళ ప్రాబ్లమ్స్తోనే ఎక్కువగా వెళ్తున్నారు. అది చాలా టీనేజ్ పిల్లలే. సో ఎలా మనము దీన్ని అంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు అంటారు? ఫుడ్ ఏదైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందంటారా? జనరల్గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా 45 తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. ఏంటి, జనరల్గా వయసు రీత్యా కాలు గుజ్జు అరిగిపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఎర్లీ లైక్ 20-30 ఇయర్స్ ఆ ఏజ్లో ఏంటంటే మనకి ఆర్థరైటిస్ అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటాం. అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. జనరల్గా ఈ స్పోర్ట్స్ ఇంజురీస్, ఇప్పుడు స్పోర్ట్స్ కూడా ఆడినప్పుడు మెనిస్కస్ ఇంజురీస్ అని దానివల్ల కూడా ఎర్లీ నీ పెయిన్ అనేది వస్తుంది. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ సచ్ కండిషన్స్. బట్ మోస్ట్లీ నీ ఆర్థరైటిస్ అనేది ఆస్ట్రో ఆర్థరైటిస్ అంటాం. అది అబోవ్ 45-40 తర్వాత వస్తాయి జనరల్గా. ఎర్లీగా వచ్చాయి అంటే జనరల్గా ఏంటంటే ఎర్లీగా వచ్చేది ట్రామా అంటే అయినా ఫ్రాక్చర్స్ అయినా ఆ జాయింట్ డిస్టర్బ్ అవటం వల్ల కానీ, లేదంటే రొమటైడ్ అంటే ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ వల్ల కానీ. సో దీనివల్ల ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. లేదంటే ఇప్పుడు స్పోర్ట్స్ కూడా సరిగ్గా ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోకుండా స్పోర్ట్స్ ట్రైనింగ్ అయి సరిగ్గా చేయకపోయినా సో ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే వంశీ గారు, మనం చాలామంది దగ్గర కంప్లైంట్ తీసుకుంటుంది ఏంటంటే మోకాళ్ళ నొప్పి. దీనికి కంప్లీట్గా చాలామందికి సర్జరీ అనేది చాలా అవసరం అవుతుంది, అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది. ఎగ్జాక్ట్లీగా దీనికి ఏం చేస్తారు అసలు? రీప్లేస్మెంట్ అంటే నీ రీప్లేస్మెంట్ అంటే ఏం లేదు, మనకి కార్టిలేజ్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోద్ది. ఎప్పుడైతే బోన్ టు బోన్ ఇలా కాంటాక్ట్ అంటే ఈ జనరల్గా ఏంటంటే మనకి సో ఇదంతా కూడా ఇది ఫీమర్ బోన్ అంటాం, కిందేమో టిబియా అంటాం. ఈ ఫీమర్కి చుట్టూ ఇలా కార్టిలేజ్ కవరింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆస్ట్రో ఆర్థరైటిస్లో ఈ కార్టిలేజ్ మొత్తం పోతే ఇక్కడ మెనిస్కస్ ఇవన్నీ కూడా లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా పోతాయి. సో పోవటం వల్ల సో ఏమవుతుందంటే ఈ బోన్ రాసుకుంటాం వల్ల వాళ్ళు నడిచేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీని చుట్టూ ఇక్కడ మెటల్ వేసి మధ్యలో ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ పెడతాం. సో అప్పుడు మరి యథావిధిగా ఆర్టిఫిషియల్ జాయింట్ అనేది మనం క్రియేట్ చేస్తాం మళ్ళీ. ఓకే వంశీ గారు, అంటే మనకి ఇప్పుడు సర్జరీ అనేది చేయాలి అంటే దానికి ఒక స్టేజ్ ఆఫ్ మనము ఫ్యాక్టర్ అనేది మనము ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఏ స్టేజ్ నుంచి మనము జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేసుకోవచ్చు అంటారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మ అడిగారు. సో మనకేంటంటే ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ చేయాలి అనుకుంటే, ఒకవేళ పేషెంట్కి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వాళ్ళు నడవటానికి బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏమైనా బాగా డిఫార్మిటీ ఉంది, ఇవన్నీ కూడా కామన్ క్లినికల్ సిమ్టమ్స్. సో మనం ఎక్స్రే అనేది ఫస్ట్ మనం తీస్తే ఎక్స్రే అనేది కంపల్సరీ స్టాండింగ్ వెయిట్ బేరింగ్ ఇస్ ద మస్ట్ అంటున్నా. సో స్టాండింగ్ వెయిట్ బేరింగ్తో ఎక్స్రే తీసినప్పుడు వి గ్రేడ్ ఇట్ ఇన్ టు ద 4 స్టేజెస్ ఆస్ట్రో ఆర్థరైటిస్ని. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఎప్పుడైతే మన గ్రేడ్ 4లో బోన్ టు బోన్ కాంటాక్ట్ అంటే ఈ 2 బోన్స్ నేను చెప్పాను కదా, ఇక్కడ కార్టిలేజ్ పోయి 2 బోన్స్ ఇలా కాంటాక్ట్ అవుతున్నాయో అప్పుడు దెన్ వీ కన్సిడర్ ఫర్ సర్జికల్ మేనేజ్మెంట్. అన్లెస్ అంటిల్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వి గ్రేడ్ ఇట్ అండ్ వి డూ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. ఓకే వంశీ గారు, మోకాళ్ళ మార్పిడి అనేది టైప్స్ ఉంటాయని కూడా విన్నాము. సో అంటే మనకి ఇప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ అలాగే పార్షియల్ నీ రీప్లేస్మెంట్, అంటే ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? డిఫరెన్స్ ఎలా ఉంటుంది? నీ రీప్లేస్మెంట్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే మొత్తం మన మోకాలు చెప్పని మొత్తం మార్చేస్తాం. పార్షియల్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏదో యూనిక్ కంపార్ట్మెంట్, ఏదర్ ఇట్ సైడ్ అయినా ఇట్స్ ఏదర్ మీడియల్ కంపార్ట్మెంట్ కానీ ఏదర్ లాటరల్ కంపార్ట్మెంట్ కానీ
ఏదో ఒక్క కంపార్ట్మెంటే మనం రీప్లేస్ చేస్తే దాన్ని పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ యూని రీప్లేస్‌మెంట్ అంటాం. మొత్తం మార్చేస్తే టోటల్ నీ రీప్లేస్‌మెంట్ అంటాం. ఓకే. జనరల్‌గా అది యూని రీప్లేస్‌మెంట్ వెరీ సెలెక్టెడ్ కేసెస్‌లో మనం చేస్తాం. ఓకే. నాట్ ఆల్ కేసెస్ ఫర్ యూని రీప్లేస్‌మెంట్. ఓకే. వంశీ గారు, మనం చూసుకుంటే సర్జరీ అనేది మనం చేసే ముందు పేషెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే తన హెల్త్ కండిషన్ కానీ తనకి కావాల్సిన టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయాలి అంటే ఎలాంటి టెస్టులు చేస్తారు, అలాగే పేషెంట్కి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, అంటే ప్రికాషన్స్ మీరు ముందు ఇలా ఉండాలి, షుగర్ అలా బీపీ చాలామందికి ఇప్పుడు నవేడేస్ అది కామన్ అనమాట. సో దాన్ని కూడా మనము చాలా తక్కువ చేసుకొని అంటే నార్మల్ పొజిషన్కి వచ్చినాకే మనకి సర్జరీ చేస్తారంటారా? జనరల్‌గా ఏంటంటే ఫస్ట్ మన నీ రీప్లేస్‌మెంట్ అనేది ఆఫ్టర్ 50 ఇయర్స్ అది. ఓకే. బిలో అనేది ఏంటంటే మనం వి ట్రై టు కన్జర్వ్, వి ట్రై టు ప్రిజర్వ్ నీ, వి ట్రై టు సేవ్ నీ. అబోవ్ 50 ఇయర్స్‌కి నీ రీప్లేస్‌మెంట్ మనం చేయాలి అనుకుంటుంటే దే ఆర్ లైక్ రెగ్యులర్‌గా ఏ సర్జరీకైనా మనం చేసే బ్లడ్ టెస్ట్ సర్జికల్ ప్రొఫైల్ ఉంటది. మేజర్ సర్జికల్ ప్రొఫైల్. ఆ బ్లడ్ టెస్ట్, కార్డియాక్ ఫిట్‌నెస్, అనస్థీషియా ఫిట్‌నెస్ ఈ రెగ్యులర్ వర్కప్ ప్రతి సర్జరీకి ఎలా చేస్తాం దీనికి అలాగే చేస్తాం. దీనికంటూ స్పెషల్‌గా ఏముండదు. ఓకే. ఇంకోటేంటంటే జనరల్‌గా 50 అబోవ్ ఈ రోజుల్లో షుగర్ అండ్ బీపీ ఆర్ కామన్ ప్రాబ్లమ్స్. యెస్. ఒకవేళ ఏమైనా షుగర్, బీపీ ఏమన్నా ఉంటే గనక మనం కంట్రోల్ ఇట్ అండ్ విల్ టేక్ ఫర్ ఇదేనా ఎలెక్టివ్ సర్జరీ. మన ఎమర్జెన్సీగా ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చేయాలి అని కాదు. ఈవెన్ ఎమర్జెన్సీ సర్జరీ వి హావ్ ఎ గుడ్ టీమ్. వి కెన్ డూ అంటే షుగర్ కంట్రోల్ కానీ, బీపీ కంట్రోల్ అన్నీ చేసుకుంటాం. సో, ఈవెన్ థో దిస్ టీకేఆర్ నీ రీప్లేస్‌మెంట్ ఈస్ ఎన్ ఎలెక్టివ్ సర్జరీ, ఈస్ ఎ ప్లాన్డ్ సర్జరీ, నో నీడ్ టు బి హర్రీ. సో, అంటే పేషెంట్ అంత ఫిట్‌గా ఉంటే తీసుకుంటాం ఓకే. కేస్‌కి. ఓకే. వంశీ గారు, అంటే చాలామంది ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే చాలా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటున్నారు. దాన్ని తగ్గించుకోవడానికి కూడా చాలా జిమ్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటున్నారు. కానీ ఓవర్ వెయిట్ వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పి అనేది వస్తుంది అనేది చాలా మంది దగ్గర వింటున్న మాట. సో ఇది ఎగ్జాక్ట్‌గా నిజమే అంటారా? లేకపోతే ఇది ఫాల్స్? జస్ట్ మనకి మోకాళ్ళ మార్పిడి అనేది మనకి నొప్పి అనేది కానీ అది మనకి లోపల ఉన్న ఏదైతే ఎముకల్లో ఉన్న గుజ్జు అరిగిపోతేనే వస్తుంది అంటారా? ఎలా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? నీ రీప్లేస్‌మెంట్ అసల అంటే ఒబేసిటీ అండ్ నీ పెయిన్. అంటే ఇదంతా గూడా ఒక సైకిల్ ఫినామినా. అంటే ఎలా అంటే వెయిట్ పెరగటం వల్ల నీ మీద లోడ్ పడుద్ది. నీ మీద లోడ్ పడినప్పుడు నడక తగ్గుద్ది. నడక తగ్గినప్పుడు బరువు పెరుగుతది. సో, ఏంటంటే ఇది ఒక సైకిల్ లాగా. అంటే ఎప్పుడైతే మన వాకింగ్ యాక్టివిటీస్ తగ్గినాయో, మనం ఖాళీగా కూర్చోవాల్సొస్తుంది నీ పెయిన్స్ వల్ల. సో, కూర్చుంటం వల్ల వెయిట్ పెరుగుద్ది. వెయిట్ పెరగటం వల్ల మళ్ళీ నీ మీద స్ట్రెస్ ఎక్కువ పడుద్ది. ఇదంతా సైకిల్ లాగా. ఓకే. సో, అందుకే మనం ఏంటంటే మోకాళ్ళ నొప్పులున్నా వాళ్ళకి ఏదన్నా మనం విల్ ట్రై టు మేక్ దెమ్ యాక్టివ్ అంటున్నాం. వాళ్ళకి ఎంత తొందరగా నడక చేయాలనేదే మనం ప్రైమ్ టార్గెట్ కింద పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు మనకి సర్జరీ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత టైం తీసుకుంటారండి? అంటే ఎనస్థియా వల్ల మనకి ఏదైనా ఎనస్థియా తగ్గినాక ఏదైనా పెయిన్ అనేది అనిపిస్తుందంటారా సర్జరీ అయిపోయిన తర్వాత? సర్జరీ అనేదమ్మా 1-2 అవర్స్ అలాగా పడుతుంది. ఓకే. సో, ఫాస్ట్‌గా చేసాము, స్లోగా చేసాము కాదు. మంచిగా చేసేదనేదే వీఆర్ ప్రైమ్ టార్గెట్ అంటున్నా. ఓకే. సర్జరీకి 1-2 అవర్స్ పడుతుంది. అనస్థీషియా అనేది డిపెండ్స్. మనం బైలేటరల్ అంటే 2 మోకాలు ఒకేసారి చేయాలనుకుంటే ఎపిడ్యూరల్ అనస్థీషియా అలాంటివి ఇస్తాం. సింగిల్ నీ కంటే స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. అలా డిపెండ్స్. జనరల్ అనస్థీషియా కొందరు అడుగుతారు మాకు స్పైనల్ అంటే నొప్పని. సో, అనస్థీషియా అనేది లైక్ అనస్థీషియా దే విల్ కాల్ విత్ అంటే పేషెంట్‌తో డిస్కస్ చేసి వాళ్ళకి ఏది కంఫర్ట్ అయితే అది ఇస్తారు. సో, సర్జరీ ఏంటమ్మా? ఇంకోటేంటమ్మా క్వెషన్ అడిగారు ఇంకోటి? అంటే ఇంకా అడగలేదు. సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ అనేది మనకి ఎన్ని డేస్ నుంచి నడవచ్చంటారు? అలాగే సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ నార్మల్ స్టేజ్‌కి వచ్చి తన యాక్టివిటీస్‌ని చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? జనరల్‌గా సర్జరీ అయ్యాక మేము నెక్స్ట్ డేనే మొబిలైజేషన్ స్టార్ట్ చేస్తాం. వి హావ్ గుడ్ ఓకే. ఫిజియోథెరపీ టీమ్. సో, మేమనేది ఒక ప్రోటోకాల్ వాళ్ళు ఫిజియోథెరపీకి అన్నీ గూడా గివ్ సమ్ ప్రోటోకాల్స్. సర్జరీ అయిన నెక్స్ట్ డేనే మేము మొబిలైజేషన్ స్టార్ట్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ అంటే వాళ్ళని ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఒకరోజు స్టెప్స్ ఎక్కియటమని, ఒకరోజు కొంత దూరం మొబిలైజేషన్ నడక నడిపియటం గాని అన్నీ చేస్తా ఉంటాం. క్వాడ్రిసెప్స్ అని అలా ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళిపోతుంది. జనరల్‌గా మొత్తం రికవర్ అవ్వటానికి ఫుల్‌గా రికవర్ అయితే నార్మల్ పనులు చేసుకుంటానికి 1-2 మంత్స్ పడుతుంది. 1 మంత్ పడుతుంది ఇంచుమించు. ఓకే. నడక అనేది నెక్స్ట్ డే నుంచే నడిపిచ్చేస్తాం. ఓకే. అలాగే సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా నీడ్ ఉంటుంది. సో ఇది ఎంతకాలం చేయాలంటారు? మనకి ఎంతకాలం అంటే ఎన్ని రోజులకి మనకి ఫిజియోథెరపీని కంప్లీట్‌గా క్లోజ్ చేయొచ్చు అంటారు?
పేషెంట్ పట్టమ్మా. పేషెంట్ కొంచెం తనంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, హాస్పిటల్‌లో ఉన్న ఫిజియోథెరపీ సరిపోతుంది. ఎక్సర్‌సైజ్ నడిపియటం, ఇంట్లో వాకర్ సపోర్ట్‌తో ఒక 14 డేస్ అలా కొన్ని రోజులు కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యేంత వరకు నడిపియటం. ఇంట్లో ఎవరైనా ఉంటే ఆహ్, వాళ్ళు నడిపిస్తే సరిపోతుంది. లేదు ఇంట్లో ఎవరు కొంచెం చూసుకుంటానికి వాళ్ళు బిజీ లైఫ్ ఎవరైనా ఉన్నారు అంటే గనక ఫిజియోథెరపీ ఇది ఒక 1 మంత్ అలా తీసుకుంటే సరిపోతుంది. అంటే తీసుకుంటాం అంటే జస్ట్ ఒక ఎక్స్‌ట్రా సపోర్ట్ కింద ఉంటదని నా ఉద్దేశం. ఓకే. ఓకే. వంశీ గారు మనం చూసుకుంటే అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కొన్ని ప్రికాషన్స్ అనేది మనం తీసుకోవాలి. అంటే కింద కూర్చునేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చోవడం కానీ, ఇలాంటివి ఏమైనా ప్రికాషన్స్ అనేది మీరు పేషెంట్స్‌కి సజెస్ట్ చేస్తారా? జనరల్‌గా నీ రీప్లేస్‌మెంట్ తర్వాత వి సే పేషెంట్స్ ట్రై టు అవాయిడ్ క్రాస్ లెగ్ సిట్టింగ్. తర్వాత స్క్వాటింగ్ పొజిషన్. ఈ 2 పొజిషన్స్ అనేది అవాయిడ్ చేయమంట. ఎందుకంటే ఓకే. లిగమెంట్స్ మీద స్ట్రెయిన్ పడతాయి. లిగమెంట్స్ మీద స్ట్రెయిన్ పడితే లాక్సిటీ అయితే కొంచెం ఆ నీ ఇంప్లాంట్స్ అన్నీ గూడా కొంచెం లూజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో, కానీ ఇప్పుడు వచ్చే ఇంప్లాంట్స్ దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ బట్ వి ట్రై టు అవాయిడ్ థీస్ 2 పొజిషన్స్ స్క్వాటింగ్ అండ్ ఇది మన క్రాస్ లెగ్ సిట్టింగ్ అనేది అవాయిడ్ చేయమంటాం. ఒక హైట్‌లో గూడా కూర్చోమంటాం. ఓకే. అంటే కింద కూర్చోవద్దు. ఒక చైర్ గూడా ప్రాపర్ హైట్ మెయింటైన్ చేసి కూర్చోండి అంటాం. ఓకే. ఓకే. అలాగే వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటదని. యెస్. ఓకే. వంశీ గారు ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఎక్కువగా మనకి అంటే చూస్తే సర్జరీ చేసిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉంటాయని కూడా విన్నాము. సో, ఇది ఎంతవరకి కరెక్ట్ అంటారు? ఒబేసిటీ ఉన్నోళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అమ్మా ఇప్పుడు వాళ్ళకి మొబిలైజేషన్ అయి సరిగ్గా లేకపోతే డీవీటీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనది హాస్పిటల్ గూడా వి హావ్ లైక్ సెంటర్ ఫర్ వాస్కులర్ అండ్ ఆర్థోపెడిక్ సర్జరీ. సో, మేము పోస్ట్ ఆప్ కూడా మాకు అలాంటి కాంప్లికేషన్స్ వి టేక్ ఫ్రమ్ స్టెప్ టు ఎవ్రీ ప్రికాషన్స్ తీసుకుంటాం కాబట్టి మేము ఆ కాంప్లికేషన్స్ అనేవి తక్కువుంటాయి ఛాన్స్. ఓకే. అంటే డీవీటీ అంటే దాన్నేమంటారు యాంటీ కోయాగులేషన్ అన్నీ ఇవ్వటం ఇయన్నీ చేసుకుంటం వల్ల ఆ డీవీటీ ఛాన్సెస్ అయన్నీ తగ్గుతాయంట. ఓకే. అలాగే ప్లస్ మనం చెస్ట్ ఫిజియో అయన్నీ కూడా రెగ్యులర్‌గా పోస్ట్ అప్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది. పేషెంట్ రికవరీ బావుంటది. ఓకే. ఓకే. వంశీ గారు ఇంప్లాంట్ అనేది లైఫ్ స్పాన్ ఎంతుంటుందంటారు? అంటే 10-15 ఇయర్స్ తర్వాత మళ్ళీ సర్జరీ ఏదన్నా అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారా? ఓహ్! జనరల్‌గా ఇంప్లాంట్స్ అనేది మనం ఎంఎన్‌సి కంపెనీసే కొంచెం అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాయి. ఇంప్లాంట్ లైఫ్ స్పాన్ మీరన్నట్టు ఒక 15 ఇయర్స్ దాకా అలా 15-20 ఇయర్స్ అలా వస్తాయి. ఒకవేళ ఏమైనా ఇంప్లాంట్ ఏమన్నా మనకి వేర్ అండ్ టేర్ అయింది, లైక్ లూజనింగ్ అయితుంది, వేర్ అండ్ టేర్ అవుతుందంటే రివిజన్ సర్జరీ. అది ఆఫ్టర్ 20 ఇయర్స్ చాలా అంటే వచ్చే ఛాన్స్ ఉంటాయంట. ఓకే. అంటే ఇయన్నీ ఆర్టిఫిషియల్ జాయింట్స్ కదా! సో, ఓకే. ఎవ్రీథింగ్ ఈవెన్ మన బాడీలో ఉన్నదే వేర్ అండ్ టేర్ అవుతుంది. 45, 50 ఇయర్స్‌కి అవుతుంది. ఆర్టిఫిషియల్ అనేది ఇంకా తొందరగా వేర్ అండ్ టేర్ 20 ఇయర్స్ అని అనుకోవచ్చు. ఓకే. మనం ఏదైతే 2030 రీప్లేస్‌మెంట్‌కి 2030 ఓకే. అంటే ఒక పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్ అని ఏది ఉండదు. అప్రాక్స్‌గా అంటున్నా. ఓకే. అదే రీప్లేస్‌మెంట్‌కి ఏదైతే మనం యూజ్ చేస్తాం ఇన్‌స్ట్రుమెంట్స్ అనేది వాటిని కొంచెం కాస్ట్‌లీయి మనం తీసుకుంటే అండ్ కంపెనీని బట్టి గూడా వాటి లైఫ్ స్పాన్ కంపెనీస్ ఎక్కువ బట్టి మారుతా ఉంటుందంటారు. ఉంటాయి. ఓకే. రైట్. అలాగే మనకి చాలా మందికేంటంటే మనం సర్జరీకి వెళ్ళాలంటే కొంతమంది ఫైనాన్షియల్‌గా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, దానివల్ల ఓకే. మనం ఎలా అయినా కొన్ని రోజులు అలా సర్దుకుందాంలే అనుకుంటారు. కానీ మీ చిరంజీవి హాస్పిటల్‌లో అంటే నీ రీప్లేస్‌మెంట్‌కి ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారు? మేము నీ రీప్లేస్‌మెంట్‌కి అంటే వి ఆర్ టేకింగ్ వెరీ లెస్ ప్రైస్ ఇన్ ద మార్కెట్. సో, మార్కెట్‌లో కన్నా తక్కువలో చేస్తున్నాము. ప్లస్ ఆహ్, మేమేం చేస్తున్నామంటే ఇంప్లాంట్స్ అనేది వి ఆర్ గివింగ్ సమ్ లిస్ట్ ఆఫ్ ఇంప్లాంట్స్. పేషెంట్‌కి చాయిస్ ప్రకారం వి ఆర్ యూజింగ్ దట్ ఇంప్లాంట్ అంట. ఓకే. అంటే వి ఆర్ ప్రివెన్షన్ ఎడ్యుకేటింగ్ దెమ్. దీస్ ఆర్ ద ఇంప్లాంట్స్ వి హావ్ ఇన్ ద మార్కెట్. దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్. సో, పేషెంట్ ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటారు. సో, వాటెవర్ ఇంప్లాంట్ పేషెంట్ చాయిస్ ఉందో అదే వాడతాం. ఓకే. మనకి ఇప్పుడు చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి కొంచెమంది అపోహలతో కూడా సర్జరీని అవాయిడ్ చేద్దాము అనుకుంటారు. కానీ సర్జరీని అవాయిడ్ చేయాలి అంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందంటారు? లైఫ్ స్టైల్ చేంజ్ చేయటం అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రాపర్ ఒక మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం. క్వాడ్రిసెప్స్, మెట్లెక్కేది ఒకటి తగ్గీయటం. అంటే జనరల్‌గా ఇప్పుడు చాలామంది మోకాళ్ళ నొప్పులు నిన్నే ఒక పేషెంట్ కూడా పాపం విజయవాడ నుంచి ఫోను చేశారు. సో, ఓకే. ఆయనకేంటంటే ఈ మధ్యన తరచూ స్టెప్స్ ఎక్కడం వల్ల మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. ఓకే. సో, ఏంటంటే మెట్లయన్నీ గూడా ఎక్కటం ఒకటి. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ అంటే రెగ్యులర్‌గా అదే పని మీద రోజు అంటే ఒక 3 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ ఎక్కడం. ఇయన్నీ గూడా ఏంటంటే మోకాళ్ళ నొప్పులకి ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో, ఓకే. అలాగే మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ చేసుకుంటాం. ఫుడ్‌లో ఒకటి కాల్షియం డైట్ ఎక్కువ తీసుకుంటాం. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటా ఉంటే బావుంటది.
ఓకే. అలాగే చిరంజీవి హాస్పిటల్‌లో ఇప్పుడు మనం చాలా సర్జరీకి సంబంధించి రోబోటిక్ సర్జరీ అనేసి చాలా ఇంప్రూవ్ అవుతుంది. రోజు రోజుకి మనం డాక్టర్స్ చేయాల్సిన పని కూడా రోబోటిక్స్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ చిరంజీవి హాస్పిటల్‌లో ఇలాంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయంటారా? మన దగ్గర అన్ని అడ్వాన్స్ ఎక్విప్‌మెంట్ వి హావ్ అమ్మా. అంతా ఓకే. మన దగ్గర వి ఆర్ డూయింగ్ రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ ఆల్సో. నార్మల్ యూని అండ్ అన్నీ కూడా ఉన్నాయి. సో, ఓకే. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డాక్టర్ అనేది ఏంటంటే ఒక రోబోట్ వల్ల వి హావ్ సమ్ గైడెన్స్ అంట. దానివల్ల ఏంటంటే కొంచెం ఇన్సిషన్ ఏంటి అన్నీ కూడా తగ్గుతాయంట. ప్లానింగ్ ఉంటుంది. సో, ఏదన్నా చేయాల్సింది ఫైనల్‌గా డాక్టరే చేయాల్సింది. బట్ రోబోట్ వల్ల ఏంటంటే వి హావ్ సమ్ అసిస్టెన్స్ ఇన్ దట్ అంట. గైడెన్స్ ఉంటది. ఓకే. కాలర్ రెడీగా ఉన్నారు వంశీ గారు. కాలర్‌తో మాట్లాడదాం. వెంకటరమణ గారు నమస్తే అండి. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. వెంకటరమణ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి వెంకటరమణ గారు. బాగున్నారా? హలో సార్. హలో సార్ సార్ మీరు వెంకటరమణ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. టీవీ చూస్తూ మాట్లాడితే మేము మాట్లాడేది లేటుగా వస్తుంది. లేదు, లేదు, టీ కాదు, లేదు, టీ లేదు. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్ వెంకటరమణ గారు ఏంటి ఇబ్బంది? ఓకే, రైట్. ఇక ఆర్థరైటిస్ అంటే ఏంటండి? దీనివల్ల నీ పెయిన్ ఎలా అనేది మనము పెరుగుతుంది, దీన్ని ఎలా మనము ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటారు? ఆర్థరైటిస్ అనేది బ్రాడ్ టర్మ్ అమ్మ. ఆర్థరైటిస్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. ఓకే. అది చెప్పాను కదా, ఇట్ మే బి డ్యూ టు ట్రామా వల్ల కావచ్చు. ఇట్ మే బి డ్యూ టు రుమటైడ్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కావచ్చు. ఇట్ మే బి డ్యూ టు డిఫార్మిటీస్ వల్ల రావచ్చు ఆర్థరైటిస్. లేదంటే ఏజ్ రిలేటెడ్ వేరెంటర్ ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు. ఈ అన్నిట్లో లైక్ మోస్ట్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్ ఈజ్ మోర్ కామన్ అబోవ్ 45 అలాగా ఏజ్ దాటిన వాళ్ళందరికీ కూడా ఆస్టియో ఆర్థరైటిస్. ఇప్పుడు 40 అబోవ్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఓకే. డ్యూ టు సమ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఎర్లీగా ప్రెజెంట్ అవుతున్నాయి అంట. ఓకే. కాలర్ సో రెడీగా ఇవి ఉన్నారు. రాకుండా ఎర్లీగా వచ్చినప్పుడు మనకి ఫిజియోథెరపీ అనేది చేసుకుంటాం. సో దానికి గుజ్జు పెరిగే కొన్ని మెడిసిన్స్ అవి వాడతాం, అవి సరిపోతుంది. ఓకే. కాలర్ రెడీగా ఉన్నారండి. శ్రీను గారు నమస్తే అండి. శ్రీను గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీను గారు నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మా జనగాం జిల్లా సార్ స్టేషన్ కంపెనీ మండలం చాగల్. ఓకే అండి, చెప్పండి ఏంటండి ఇబ్బంది? మోకాలు వాపు వస్తుంది సార్, నడమైతలేదు సార్ అసలే. ఎంత సార్ ఏజ్ మీది? 49 సంవత్సరాలు సార్. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉందండి మోకాలు వాపును నొప్పులు కూడానా? ఇప్పుడు 3 సంవత్సరాలు సార్, ఒకటే కాలు. అది ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇది ప్రాబ్లం? ఒక 3 సంవత్సరాలు సార్, 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు నుంచి ఎక్కడైనా చూపించారా అండి? ఏమన్నా ఎక్స్రేలు ఏమైనా తీపిచ్చారా? తీపిస్తే మన కుడుక దగ్గర కొద్దిగా గ్యాప్ వచ్చిందన్నారు సార్. ఓకే. మందులు వేసుకుంటే అప్పుడు తగ్గుతాన్ని మళ్ళీ ఎక్కుతాను సార్. ఓకే అండి. సో మీకు అక్కడ ఫిజియోథెరపీ అవన్నీ కూడా చేయండి. మందులు కూడా కొంచెం పెడతారు కదా, అంటే ఏ గ్రేడ్ ఉంది అన్న చెప్పారా అండి? సార్ ఏ గ్రేడ్ ఉందో అంటే మోకాలు అరుగుదల ఏ గ్రేడ్ లో ఉంది అన్న చెప్పారా మీకేమన్నా? అంటే నాకు తెలిసిందా ఏ గ్రేడ్ లో ఉందని చెప్పారా? ఒక గ్యాప్ వచ్చిందని చెప్పింది సార్. అవునా? ఓకే ఓకే. అయితే ఇది సార్ జనరల్గా అండి మోకాలు ఇలాగా నొప్పి ఉన్నప్పుడు మనం ఎక్స్రే నుంచోపెట్టి తీపిచ్చినప్పుడు అది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఈ అరుగుదల అనేది ఏ గ్రేడ్ ఉందనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. జనరల్‌గా గ్రేడ్ 1 టు 1 నుంచి 3 దాకా మనం ఏం చేస్తామంటే దాన్ని కన్జర్వేటివ్‌గా ట్రీట్ చేస్తాం. అంటే మందులును, ఫిజియోథెరపీ ద్వారా ట్రీట్ చేస్తాం. ఇంకా అది మనకి తగ్గట్లేదు, ఇంకా ప్రాబ్లమ్ అలాగే ఉంటుందంటే గనక ఎంఆర్ఐ స్కాన్ కూడా చేస్తాం. ఓకే. మరొక అంటే కాలర్ లోపల రెడీ. ఏమైనా మెనిస్కస్ ఏమైనా ఇంజ్యూరీ ఉన్నాయా లేదా రూల్ అవుట్ చేసుకుంటాం. ఓకే. వంశీ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. శాంసంగ్ బాబు గారు నమస్తే అండి. మేడం నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్
నమస్తే సార్, చెప్పండి. 81 మా అత్తమ్మ గారికి. హలో సార్. ఓకే బాబు గారు చెప్పండి, ఒకసారి వింటున్నాను, clear గా వినిపిస్తుంది. చెప్పండి, డాక్టర్ గారికి ఏం చెప్తున్నారో మీరు క్లియర్ గా చెప్పండి. అంటే మీ అత్తమ్మ గారికి 81 సంవత్సరాలు ఉన్నాయి అంటున్నారు. 81 సంవత్సరం. Okay. ఆయనకు వచ్చేసిందంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పుల వల్ల అంత నడువు నొప్పులు కూడా వచ్చేసాయి సార్. నేను వచ్చేసిందంటే ఇక్కడ నెల్లూరులో షైన్ హాస్పిటల్ ఉంటే ఆడకి తీసుకెళ్తే సోడియం తక్కువైంది, దానివల్ల ఇది అనేసి మొన్న ట్రీట్మెంట్ ఇప్పించాను. ఇప్పుడు ఆమెకు మోకాళ్ళ నొప్పులు అయితే మటుకు తగ్గలేదు సార్. ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి మీరు ఏదన్నా సజెషన్ ఇస్తే ఆడికి రమ్మన్నా వస్తారు. అవును సార్, ఇది ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి ఆమెకి కార్డియాక్ కండిషన్ 81 అంటే వయసు పెద్దది కదా, ఆమె గుండె సర్జరీ తట్టుకునే శక్తి ఉందా లేదా, ఫస్ట్ అసలు సర్జరీ నీడ్ ఉందా లేదా, ఎక్స్రేలు అన్నీ కూడా మన ఇప్పుడు టెలికాలర్ ఉన్నారు కదా సార్, వాళ్ళకి వాట్సాప్ పెడితే నాకు ఫార్వర్డ్ చేస్తారు సార్, నేను ఒకసారి చూసి మీకు కనెక్ట్ అవుతాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. సో వంశీ గారు, మనం చూసుకుంటే నవే డేస్లో చాలామంది మహిళలకే ఎక్కువగా జాయింట్ రీప్లేస్మెంట్ అనే సమస్య మనం వింటున్నాం. ఎందుకు వస్తుందంటారు మహిళలకి? సో వాళ్ళకి జనరల్గా ఏంటంటే 45 తర్వాత మెనోపాజ్ అనేది ఎంటర్ అవుతారు. ఓకే. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుద్ది. సో బోన్ అనే స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల వాళ్ళకి జనరల్గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ లేడీస్కి అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వంశీ గారు. అంటే చాలామంది నీ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు సర్జరీ అంటేనే. సర్జరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అంటూ కూడా చాలా చక్కగా చెప్పారు. చాలామంది పేషెంట్స్కి అనేది భయం అనేది పోగొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వంశీ గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.